ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రియులారా, ఈ సమయంలో మనము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21వ వచనములో మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఎలాగూ పొందాము అనేటువంటి విషయాన్ని గురించి చూస్తూ ఉన్నాము. అంటే ఈ గ్రంథాన్ని దేవుడు వ్రాయించాడు, దైవావేశము వలన కలిగినటువంటి లేఖనాలు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఆలోచించుకొనబోతూ ఉన్నాము. శ్రోతలందరూ కూడా ఈ యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వినేటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని, వినాలని మీ అందరికీ మనవి చేయుచున్నాను. అదేమిటి అని అంటే, మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిలుకు రోమన్ క్యాథలిక్స్ యొక్క బైబిల్కు ఏమైనా వ్యత్యాసం ఉన్నదా అని అంటే వ్యత్యాసము ఉన్నది. రోమన్ క్యాథలిక్స్ ఉపయోగించేటువంటి బైబిల్కు మరి ప్రొటెస్టాంట్స్ అయినటువంటి మనము ఉపయోగించేటువంటి బైబిల్కు వ్యత్యాసం ఉన్నది. ఉదాహరణకు వేదాంతపరమైనటువంటి వ్యత్యాసాలు క్యాథలిక్స్ మధ్యన, ప్రొటెస్టాంట్స్ మధ్యన ఉన్నవి. అలాగే బైబిల్ విషయంలో కూడా మనము వచ్చినట్లయితే రోమన్ క్యాథలిక్స్ యొక్క బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నవి. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నవి. వీటికి మధ్యన 14 పుస్తకాలు అప్రమాణ గ్రంథాలు అని మనం పిలుస్తూ ఉన్నాం. కనుక 39, 14, 27 పుస్తకాలు కలిగినటువంటి బైబిలు రోమన్ క్యాథలిక్స్ యొక్క బైబిల్. అయితే ప్రొటెస్టాంట్స్ అయినటువంటి మన బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు పూర్వము 150 BC కల్లా యూదులైనటువంటి వారు పాత నిబంధన లేఖనాలను వారు ఆమోదించారు, 39 పుస్తకాలు. తర్వాత సుమారు క్రీస్తు శకము 90వ సంవత్సరంలో పాలస్తీనాకు చెందినటువంటి యూదులు జామ్నియాలో సమావేశమై హెబ్రీ లేఖనాల్లో 39 పుస్తకాలు ఉండాలని సాధికారికంగా ఆమోదించారు. ఈ 39 పుస్తకాలే బైబిల్లోని పాత నిబంధన అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒరిజినల్గా చూసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ పుస్తకాలు హెబ్రీ భాషలో 24 పుస్తకాలుగా విభాగించబడ్డాయి. దల్లా 5 పుస్తకాలు, తర్వాత 8 పుస్తకాలు ద ప్రాఫిట్స్, ఆ తర్వాత 11 పుస్తకాలు ద రైటింగ్స్ అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. చరిత్రను మనము గమనించినట్లయితే అరౌండ్ 250 to 150 BCలో అఫీషియల్గా యూదులైనటువంటి వారు హీబ్రూ బైబిల్ను గ్రీకులోనికి తర్జుమా చేశారు. దానిని సెప్టువజెంట్ అని అన్నారు, లేక ఎలెక్సెస్ అన్నారు. ఈ విధంగా యూదులైనటువంటి వారు పాత నిబంధనలో
39 పుస్తకాలను ఆమోదించిన తరువాత క్లోజ్ ఆఫ్ ఓటీ క్యానన్ రోమన్ క్యాథలిక్స్ 14 పుస్తకాలను ఆ గ్రీకు ఓల్డ్ టెస్టిమెంట్కు యాడ్ చేశారు, సెప్టువజెంట్కు యాడ్ చేశారు. ఆ పుస్తకాలన్నీ కూడా ఏమిటి అని అంటే మొదటి ఎస్డ్రాసు, సెకండ్ ఎస్డ్రాసు, టోబిట్, జూడిత్, అడిషన్స్ ఆఫ్ ఎస్తేరు, విజ్డమ్ ఆఫ్ సాలమోను, ఎక్లీజియాస్టిస్, బారూకు, సూజన్నా, బెల్ అండ్ డ్రాగన్, సాంగ్ ఆఫ్ ద 3 హీబ్రూ చిల్డ్రన్, ద ప్రేయర్ ఆఫ్ మనాసే, ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాకబీసు. దీస్ బుక్స్ ఆర్ రెఫర్డ్ యాజ్ ది అపోక్రిఫా, అప్రమాణ గ్రంథాలు అని పిలువబడ్డాయి. ఈ అప్రమాణ గ్రంథాల గురించినటువంటి కాంట్రవర్సీ ఏంటి? అవి మన బైబిల్లో ఎందుకు లేవు? మరి రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఈ 14 పుస్తకాలు పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో ఎందుకు చేర్చారు? క్రీస్తు శకము 340 నుండి 420లో జెరోమ్ అనేటువంటి ఆయన హీబ్రూలో ఉన్నటువంటి పాత నిబంధనను లాటిన్ భాషలోనికి పోప్ డమాస్కస్ అనేటువంటి ఆయన కాలములో తర్జుమా చేశాడు. ఆయన తర్జుమా చేసినటువంటి ఆ లాటిన్ వర్షన్ను వల్గేట్ అన్నారు. ఈ జెరోమ్ అనేటువంటి ఆయన రోమన్ క్యాథలిక్స్ ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నటువంటి ఆ పాత నిబంధన గ్రంథాలను తర్జుమా చేసేటప్పుడు ఈ 14 పుస్తకాలను తర్జుమా చేయటానికి నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడో తర్వాత కొంచెం నిదానంగా మనము చూడబోతూ ఉన్నాం. ప్రారంభ దినాల్లో బైబిలు పండితులైతేమి, ఎర్లీ చర్చ్ పీరియడ్లో ఉన్నటువంటి మరి చర్చ్ ఫాదర్స్ అయితేమి, రెఫర్మేషన్ పీరియడ్లో ఉన్నటువంటి గొప్ప వేదాంతులైతేమి ఈ అప్రమాణ గ్రంథాలను, ఈ 14 పుస్తకాలను వారు బైబిల్లో చేర్చడానికి నిరాకరించినట్లుగా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇది చరిత్ర తెలియచేసేటువంటి సంగతి. అయితే కౌంటర్ రెఫర్మేషన్ కాలంలో మరి రోమన్ క్యాథలిక్స్ కౌంటర్ రెఫర్మేషన్ను ప్రారంభించారు. ఆ కౌంటర్ రెఫర్మేషన్ కాలంలో కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అఫీషియల్గా వారు క్రీస్తు శకము 1546లో ఈ 14 పుస్తకాలను కూడా దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథాలని అంగీకరించారు. అయితే నేటికి కూడా ప్రొటెస్టాంట్స్ కానీ, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ కానీ, స్కాలర్స్ కానీ, లేక మిడీవల్ కాలంలో కానీ, రెఫర్మేషన్ కాలంలో కానీ ఈ పుస్తకాలను దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథాలుగా అంగీకరించలేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మరి ఎందుకు ఆ పుస్తకాలను దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథాలుగా అంగీకరించలేదు అని అంటే, ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు, ఉదాహరణకు మనం చెప్పుకున్నాము టోబిత్ అనేటువంటి పుస్తకంలో ఏమున్నది అని అంటే, రక్షించబడాలి అని అంటే మనం మంచి పనులు చేయాలా అనేటువంటి సిద్ధాంతాన్ని వారు బయలుపరిచారు. సెకండ్ మ్యాకబీస్ అనేటువంటి పుస్తకములో చనిపోయినటువంటి పరిశుద్ధులు దేవుని సముఖములో ఉండి వారు మన కొరకు విజ్ఞాపన చేయవచ్చు అని వారు బోధించారు అని ఈ రెండవ మ్యాకబీస్ అనేటువంటి పుస్తకంలో ఉన్నది. అంత మాత్రమే కాకుండా పాపం చేస్తూ చనిపోయినటువంటి వారు పర్గటరీ అనేటువంటి స్థలానికి వెళ్తారు, అది ఒక వెయిటింగ్ హాల్ లాంటిది అని ఈ పర్గటరీ సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి మరి పుస్తకము సెకండ్ మ్యాకబీస్. కనుక ఈ యూద నాయకులైనటువంటి వారు ఎవరు కూడా ఈ అపోక్రిఫల్ బుక్స్ను, ఈ అప్రమాణ గ్రంథాలను ఉపయోగించలేదు, గుర్తించలేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఆ కారణం చేత ప్రొటెస్టెంట్ బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి,
క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి 14 పుస్తకాలను వారు ఎన్నడూ కూడా గుర్తించలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఇంకా కొంచెం లోతుకు వెళితే కారణం ఏమిటి అని అంటే, ఈ 14 పుస్తకాల్లో ఏ పుస్తకము కూడా దైవ ప్రేరేపితంగా వ్రాయబడింది అని చెప్పబడలేదు. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20, 21 వచనాల్లో మనం తెలుసుకునేది ఏంటంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. సో ప్రొటెస్టెంట్ బైబిల్లో మనుషులు అంటే గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మరి వ్రాశారు, లేక అందులో ఉన్నటువంటి మాటలను పలికారు. డివైన్ ఇన్స్పిరేషన్ ఉన్నది అనేటువంటి విషయాన్ని చాటి చెప్పుతూ ఉన్నవి. అలాంటి పరిస్థితి ఈ అపోక్రిఫల్ పుస్తకాల్లో ఏ పుస్తకములో కూడా మనము చదవం. అంత మాత్రమే కాకుండా పేరుగాంచినటువంటి చరిత్రకారులు, తాత్వికులు ఈ 14 పుస్తకాలను బైబిల్లో చేర్చడానికి కానీ దైవ ప్రేరేపితమైనటువంటి పుస్తకాలని అంగీకరించడానికి కానీ వారు నిరాకరించారు. ఉదాహరణకు క్రీస్తుకు పూర్వము 20 నుండి 40 వరకు AD 40 వరకు జీవించినటువంటి ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియా, తర్వాత జోసిఫసు, జూయిష్ లీడర్సు, వీళ్ళంతా కూడా ఈ అప్రమాణ గ్రంథాలను నిరాకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రైస్తవుల యొక్క బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ఏ గ్రంథకర్త కూడా మరి అప్రమాణ గ్రంథాల్లో ఆ 14 పుస్తకాల్లో నుండి ఒక్క కొటేషన్ కూడా తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా సందర్భాల్లో మాట్లాడినప్పుడు, ఉపన్యసించినప్పుడు ఆయన పాత నిబంధన లేఖనాలను కోట్ చేస్తూ వచ్చాడు. కానీ ఏ ఒక్కసారి కూడా యేసు ప్రభు అప్రమాణ గ్రంథాల్లో నుండి కోట్ చేసినట్లుగా మనము ఎక్కడా కూడా చూడము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ అప్రమాణ గ్రంథాలను నిరాకరించాడు అనే దానికి ఆధారం ఏమిటి అని అంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో మనము చూసినట్లయితే, అంతటా ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరిన వలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఏం చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను, అంటే జూయిష్ ఓల్డ్ టెస్టిమెంట్ను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోట్ చేస్తూ మోషే ధర్మశాస్త్రం అంటాడు, ప్రవక్తల గ్రంథాలు అంటాడు, కీర్తనల గ్రంథం అంటాడు. కానీ అప్రమాణ గ్రంథాలను ఆయన కోట్ చేసినట్లుగా మనము ఎక్కడా కూడా చూడం. ద్వితీయోపదేశ కాండము 12:32లోనైతేమి, ప్రకటన గ్రంథము 22:18లోనైతేమి మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథానికి ఈ 66 పుస్తకాలకు దేనిని మనము చేర్చకూడదు, దీనిలో నుండి ఏది కూడా తీసివేయకూడదు. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథము దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం. మానవులు వ్రాసిన వారు దేవుని చేత అనగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాశారు. కనుక ప్రియులారా, క్యాథలిక్స్ యొక్క బైబిల్కు మన బైబిల్కు ఎంతో వ్యత్యాసం అన్నది.
వారి థియాలజీకి మన థియాలజీకి ఎంతో వ్యత్యాసం అన్నది. ఈ చివరి దినాల్లో ఈ వ్యత్యాసాలను గమనించి మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము చదివి దీనిని ఉపయోగించుకుంటూ మరి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు బయలుపరిచినటువంటి ఆ సువార్తను నశించి నరకానికి వెళుతూ ఉన్నటువంటి ప్రజలకు మనము బోధించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఈ దేవుని గ్రంథములో నుండి మనం సువార్తను ప్రకటించినప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. అలా కాకుండా మరి రోమన్ క్యాథలిక్స్ యొక్క బైబిల్లోనైతేమి ఇతర పుస్తకాల్లోనైతేమి కూడా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు, సత్యం ఎక్కడైనా ఉన్నది అని నమ్మేటువంటి లిబరల్ థియోలోజియన్స్ యొక్క సువార్త ద్వారా ఎవరు కూడా రక్షించబడరు. రక్షించబడినటువంటి విశ్వాసులైనటువంటి వారు ఈ దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథాన్ని ఉపయోగించి మరి ఈ గ్రంథములో నుండి సువార్తను ప్రకటించండి, ఈ గ్రంథములో నుండి విశ్వాసులను హెచ్చరించండి. ఆ విధంగా చేసినట్లయితే ఈ చివరి దినాల్లో దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడని మీ అందరికీ తెలియచేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.